హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగుండండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది చూసారా, ఇది బంగారు సింహం విగ్రహం. ఇది బంగారుది. ఇది మాకు ఊరిలో తిరణాలు జరిగింది. ధర్మరాజుల గుడి అని మీరు ఎప్పుడన్నా వినుండారా? ఎక్కడన్నా ధర్మరాజుల గుడి ఉందేమో. మాకు ఊరిలో ధర్మరాజుల గుడి ఉంది. ధర్మరాజు గుడిలో తిరణాలు జరుగుతుందన్నమాట. అది మొన్న జరిగింది మాకు, నిన్న కాకుండా మొన్న. అంటే 5వ తేదీ జరిగింది. చూడండి ఎంత బాగా జరుగుతుందో ఇక్కడ తిరణాల. నాకు తెలిసి ధర్మరాజుల కంటూ గుడి ఎక్కడా లేదు, ఈ ఒక్క దగ్గరే ఉంది. తిరణాలు కూడా చాలా బాగా జరుగుతుంది. అది లోపల గుడి, గర్భగుడి అది. అక్కడ అన్నమాట ధర్మరాజులు ఉంటారు. ఇక్కడ కర్పూరం వెలిగించి దండాలు పెట్టుకొని పొంగళ్ళు పొంగిచ్చేదానికి ఇక్కడ వస్తారు. పొంగళ్ళు పొంగిస్తారు. చాలా బాగా జరుగుతుంది. ఇదిగో పసుపు గుడ్డలు వేసుకోండారు చూడండి తిరుగుతూ. వీళ్ళందరూ గుండం దక్కుతారు ఇక్కడ. అదో ఆ పసుపు గుడ్డలు వేసుకునే వాళ్ళందరూ ఇక్కడ నిప్పులు గుండం వేస్తారు, గుండం తొక్కుతారు ఇక్కడ. చాలా బాగుంటుందండి ధర్మరాజుల తిరణాల. అదిగో అది లోపలికి తీనీరు వీడియో, అందుకని బయట నుంచే తీసాను. అదిగో ఆ చెట్టు వెనక పక్క ఆ చెట్టు కట్టున్నారు కదా అక్కడ. ఇది ఊరేగింపుకి ఆ సింహం బొమ్మ, అది సింహం విగ్రహం, అది బంగారుదంట. చూస్తున్నారు కదా. ఇక్కడ ఏంటంటే ఇవి కట్టెలు ఆ గుండం వేస్తారన్నమాట, నిప్పులు గుండం. అదిగో అక్కడ ఆ స్థలంలో వేస్తారు. ఈ కట్టెలన్నీ ఎత్తుకుపోయి అక్కడ వేసి అవన్నిటినీ కర్పూరంతో మంట వేస్తారు. ఇది వీళ్ళందరూ ఈ పసుపు గుడ్లు వాళ్ళందరూ గుండం దొక్కేవాళ్ళు. సాయంత్రం నేను పోయింది 10:30 అప్పుడు పోయాను అక్కడికి. ఉదయం 10:30 అప్పుడు పోయాను నేను. అన్నయ్య రెడీ చేస్తూ ఉండారు గుండానికి. వీళ్ళందరూ ఈ పసుపు గుడ్లందరూ ఒక్క పొద్దులుండి గుండాలు తొక్కుతారు. అది అక్కడ పైన అది ముగ్గేస్తుంది కదా, బ్లూ డ్రెస్ ఆమె. చూపిస్తూ ఉండండి బాగా. చూపిస్తానండి. అది వాళ్ళిద్దరి మధ్యన ఒక గుంట ఉంది చూడండి. ఆ గుంటలో వేస్తారు ఆ కట్టెలన్నీ వేసి మంట పెట్టి సాయంత్రం దాకా అవి బాగా కాలి బొగ్గులు అవ్వాలి. ఆ గుండానికి వీళ్ళు ఇదిగో గుండంకి పొంగలు పొంగిచ్చి టెంకాయలు కొడుతున్నారు గుండంకి. అదో ఆ గుండం అగ్నిగుండం వేస్తారు కదా, దానికి వీళ్ళందరూ బొట్లు పెట్టి టెంకాయలు కొట్టి పొంగళ్ళు పొంగిస్తున్నారు చూడండి. ఇది 6 గంటలకి స్టార్ట్ చేస్తారు ఈ గుండం తొక్కేది. పొద్దుపోతుంది అక్కడ. ఇక్కడ చూస్తున్నారు ఎంత జనం ఉన్నారో. ఇక్కడ ఏంటంటే భీముడికి దుర్యోధనుడికి యుద్ధం జరుగుద్ది. భీముడికి దుశ్శాసనుడికి యుద్ధం జరుగుద్ది. ఆ యుద్ధం జరుగుతుంది అక్కడ. దాన్ని చూస్తున్నారనమాట ఈ జనాలంతా. చూస్తున్నారు కదా ఎంత జనం ఉన్నారో చూడండి. అదిగో చూడండి అక్కడ ఎదురుగా దుర్యోధనుడు ఉన్నాడు. దుర్యోధనుడు భీముడు ముందున్నాడు. మీకు కనిపిస్తున్నా లేదు నాకు ఆ జనంలో నేను తీయలేకపోయాను సరిగా. అది ఎదురుగా పెద్దగా కిరీటం పెట్టుకున్నాడు చూడండి. ఎదురుగా మీకు ఈ ఎదురుగా మీకు స్తంభం కనిపిస్తుంది కదా పొడవుగా. ఈ స్తంభానికి ఒక ఆగ్గట్టున్నారు, గమనించారా? ఇదిగో భీముడు ఉన్నాడు అక్కడ. అదిగో భీముడు. ఇదిగో ఇప్పుడు భీముడికి ముందుగా ఇది పెద్ద స్తంభం ఒకటి కనిపిస్తుంది చూడండి. ఈ స్తంభం మీదకి ఎక్కి ఒక అతను నిమ్మకాయలు వేస్తాడు. ఆ నిమ్మకాయలు కానీ పట్టుకొని తింటే సంతానం కలుగుతుంది అనేది అక్కడ వాళ్ళ నమ్మకము. ఆ ఈ స్తంభం పై నుంచి వేస్తారనమాట. నిమ్మకాయలు వేస్తారు పైన ఆకులు గట్టల్లో, అక్కడి నుంచి వేస్తారు. అక్కడి నుంచి నిమ్మకాయలు వేస్తారు. ఆ నిమ్మకాయ తింటే మొత్తం తినేయాలి, తింటే సంతానం కలుగుతుంది అనేది అక్కడ వాళ్ళు చెప్తారు. అలాగే ఇప్పుడు ఇదిగో ఇక్కడ ఎదురుగా కిరీటం పెట్టుకున్నాడు చూసారా, ఆయన భీముడు. దుర్యోధనుడు ఇది ఎదురుగా ఉన్నాడు చూడండి. నేను జనాల్లో ముందుకు పోలేకపోయాను. ఈ ముందు పక్క ఉన్నాడు. అది వీడియో తీస్తున్నాడు చూసారా ఆయన. ఆ వీడియో తీసి ఆయన దగ్గర ఉన్నాడు చూడండి. జుట్టు పెద్ద నల్లగా జుట్టు ఉంది చూడండి. ఆ వీడియో తీసి ఆయన ముందు అదిగో ముందుకు వచ్చాడు ఆయన. ఇదిగో ముందే ఉన్నాడు నల్లగా ఇగ్గు పెట్టుకొని. ఆయన భీముడు అన్నమాట. అక్కడ వాళ్ళిద్దరికి యుద్ధం జరుగుతుంది చూసారా. చాలా బాగుంటుందండి ఆ ఘటన. అది అద్దరు చూడదు కనిపీకి ఎట్లాగ ఎక్కారో. నేను ఇంక ఎక్కలేక కింద నుంచే తీశాను వీడియో. చాలా బాగా జరుగుతుందండి ఇది. అసలు దీనికి ఒక కథ ఉందండి. ఇక్కడ ఇదంతా పొలాలంట. అప్పుడు ఆ పొలంగంలో ఆయన భూమి దున్నేదానికి వచ్చాడంట. అక్కడికి దున్నేదానికి వచ్చినప్పుడు ఆ అదిగోండి అగ్నిగుండం చూసారా, అది అగ్నిగుండం. దానిలో ఆ కట్టెలన్నీ వేస్తారనమాట. చూసారు కదా, ఆ కట్టెలేసి మంటేసి సాయంత్రానికి అవి
బొగ్గులు అవుతాయి, నిప్పులు అవుతాయి. అప్పుడు గుండం దొక్కుతారు. గుండం చాలా బాగుంటుంది. నేను కూడా గుండం చూద్దామనే వెళ్ళాను, కానీ ఆ జనాలలో నేను ఉండలేకపోయాను. సాయంత్రం 6 అనేసరికి నేను ఉండలేక వచ్చేసాను. చూడండి, అలాగే కథ చెప్తున్నాను కదా, అక్కడ పొలాలు ఉన్నాయంట మొత్తము. ఆ పొలాలు గల్లా ఆయన దున్నేదానికి నాగలతో దున్నుతుంటే అప్పుడు ఆ నాగలికి తగులుకొని విగ్రహాలు వచ్చాయంట అక్కడ. ఆ విగ్రహాలు 5 విగ్రహాలు వచ్చాయంట అక్కడ. అప్పుడు అక్కడ 5 విగ్రహాలు వచ్చాయి ఏందని చెప్పి చూస్తే అప్పుడు అవి ధర్మరాజులు, భీముడు, అర్జునుడు, నహులుడు, సహదేవుడు అనేదిగా గుర్తించి అప్పుడు వాళ్ళని అక్కడే ఆ పొలం, ఇప్పుడు ఆ పొలం కాడే అది పొలం అనమాట. చూసింది నేను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. దేవుడికి కూడా దండం పెట్టుకున్నాను. అది అక్కడికే చూస్తున్నారు కదా, అదిగోండి. నాకు అక్కడ వీడియో తీసేవాళ్ళు లేక వేరే వాళ్ళ దగ్గర తీపిచ్చాను. అప్పుడు అక్కడ ఆశలని అక్కడే నిలబెట్టి విగ్రహాలని గుడి కట్టేశారు ఆ పొలంలోనే. అందుకని ఇప్పుడు అక్కడ ధర్మరాజుల గుడిగా ప్రసిద్ధిగాంచింది ఆ గుడి. చాలా ఫేమస్ అండి కాళహస్తిలో ధర్మరాజుల గుడి అంటే. తిరణాలు కూడా చాలా బాగా జరుగుతుంది. చూస్తున్నారు కదా. సాయంత్రం దాకా ఉండుంటే నేను కూడా గుండం తీసుండేదాన్ని, కానీ నేను అక్కడ ఉండలేకపోయాను. మా వాళ్ళందరూ ఎట్టిల్లారు కూడా నాకు కనిపించలేదు. నేను ఒక పక్కకి వెళ్ళిపోయాను. చూడండి ఎంత బాగా ఉందో, జనాలు చాలా బాగా జరుగుతుంది ఇక్కడ తిరునాళ. అది ఆ విగ్రహం మీద ఊరేగిస్తారు. మీకు ఎవరికైనా ధర్మరాజుల గుడి ఇక్కడే కాదు ఇంకెక్కడైనా ఉంది అని మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. ఎందుకంటే అక్కడ వాళ్ళు అన్నారు ఇంకెక్కడా లేదమ్మా ధర్మరాజుల గుడి ఇక్కడేను ఉండేది అని అన్నారు. మీకు కానీ ఎవరన్నా చూసింది ధర్మరాజుల గుడి కాళహస్తిలో కాకుండా ఇంకెక్కడైనా తెలుసుంటే కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. చూస్తున్నారు కదా, ఇది మొదటి లోపలికి వెళ్ళేది గుడికి. నేను వెనక పక్క నుంచి వచ్చాము మేము. జనాలు ఈ పక్క ఎక్కువ ఉండేసరికి ఇది బోర్డు చూడండి, ఇక్కడ అది రాసింది కదా, బోర్డు చదవండి. అది నేను ఇప్పుడు ఒక ఆయన చేత మళ్ళీ వీడియో తీపించుకున్నాను అక్కడ. చూస్తున్నారు కదా, ఆయన తిప్పబోయాడు, అయ్యో తిప్పబాకని చెప్పాను. చూస్తున్నారు కదా. అందరికీ నమస్కారం పెట్టాను. చూస్తున్నారా, తిప్పొద్దని చెప్పాను. ఆయనకి ఏం చేద్దామండి, తీసేవాళ్ళు వీడియో లేనప్పుడు మనం ఎవరో తీపించుకోవాలి కదా. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను గుడికి వచ్చాను. చూడండి బోర్డు చూడండి, చదవండి బోర్డు. అద్ద బోర్డు చూసారు కదా, ఇది లోపలికి వెళ్ళి ఎంట్రన్స్ అనమాట. పోలీసు వాళ్ళు అయితే మరి అసలు ఎక్కువ ఉన్నారు, ఎందుకంటే జోబి దొంగలు వాళ్ళు ఉంటారని. చాలామంది జనాలు, ఇవన్నీ అంగళ్ళు, అసలు సందు లేరండి. అప్పటికే జనాలు బాగా ఫుల్ అయిపోతూ ఉన్నారు. ఇంకా 3 అలాగయిందంటే అస్సలు పోలేం మనం అన్నారు. ఇంక నేను తీలేనని అర్థమైపోయింది నాకు, గుండం తీలేనని అర్థమైంది. నువ్వు తీలేవమ్మా గుండం అన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరూ సపోర్ట్ చేయాలనుకో